10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఫిజికల్ సైన్స్ పేపర్లో 4 మార్కుల ప్రశ్నల్లో వచ్చే మరొక అత్యంత సులభమైన ప్రశ్న ఏమిటంటే 14వ ప్రశ్న యూజెస్ అండ్ అప్లికేషన్ క్వశ్చన్. ఇది యాసిడ్ బేసిస్ పాఠం నుంచి వస్తుంది. ఇందులో ప్రశ్నలు ఎలా ఉంటాయంటే రైట్ ద యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా ఆర్ వాషింగ్ సోడా, రైట్ ద యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ పిఓపి లాంటి ప్రశ్నలు కానీ, లేదా అప్లికేషన్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ pH వాల్యూ ఇన్ డైలీ లైఫ్ అని కానీ, వై డస్ ఎ మిల్క్ మ్యాన్ యాడ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ బేకింగ్ సోడా ఇన్ టు ద మిల్క్ అని కానీ, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. దీనిని యూజెస్ అండ్ అప్లికేషన్ క్వశ్చన్స్ అని అంటారు. సో సెక్షన్ 3లో 4 మార్కుల ప్రశ్నలలో డయాగ్రామ్ తర్వాత సులభంగా రాయగలిగే ప్రశ్న ఏమిటంటే ఈ యూజెస్ అండ్ అప్లికేషన్ క్వశ్చన్. ఇది యాసిడ్ బేస్ నుంచి వస్తుందని చెప్పాను. యాసిడ్ బేసిస్లో ఒక 4 ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. అవి నేర్చుకుంటే దాదాపు 90% ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోలో చివరి వరకు చూడండి. చాలా విలువైన ఉపయోగకరమైన టిప్స్ చెప్పబోతున్నాను. ఒక్కసారి ఈ వీడియో వింటే చాలు, మీరు ఈ ప్రశ్నలన్నీ సులభంగా గుర్తుంచుకోగలరు. అలాంటి టిప్స్ చెప్పబోతున్నాను. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొదటిది రైట్ ద యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అనే ప్రశ్న ఇచ్చినప్పుడు ఎలా రాయాలో చూద్దాం. బ్లీచింగ్ పౌడర్. సో బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా CaOCl2. ముందుగా హౌ డస్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ ప్రిపేర్డ్ అనే విషయాన్ని చూద్దాం. ప్రిపరేషన్. When calcium hydroxide is treated with chlorine, bleaching powder is formed. సో దీనికి కావాల్సినది ఏమిటంటే CaOH ట్వైస్, దీన్ని స్లాక్ లైమ్ అని అంటారు. Cl2తో చర్య జరిపినప్పుడు CaOCl2 ప్లస్ H2O ఏర్పడుతుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్? బ్లీచింగ్ పౌడర్ యొక్క యూజెస్ని ఎలా రాయాలో, సులభంగా ఎలా గుర్తుంచుకోవాలో నేను చెప్తాను, గమనించండి. సో ఈ యొక్క బ్లీచింగ్ పౌడర్ అనే పదంలోనే నేను దీని గురించే చెప్తాను. మొట్టమొదటిది 3 వర్డ్స్ అండర్లైన్ చేయండి. BOD. సో ఈ BOD అనేది మీరు గుర్తుంచుకోగలిగితే యూజెస్లో BOD అనే పదాలు సో వి డిరైవ్డ్ ఫ్రమ్ బ్లీచింగ్ పౌడర్. దీని నుంచి ఎలా సులభంగా రాయాలో నేను చెప్తాను చూడండి. సో మొదటిది యూజెస్ ఏమిటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద బ్లీచింగ్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్లీచింగ్ కాటన్ అండ్ లైనెన్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్లీచింగ్ వుడ్ పల్ప్ ఇన్ పేపర్ ఇండస్ట్రీ. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్లీచింగ్ ఇన్ వాష్డ్ క్లాత్స్. సో ద ఫస్ట్ యూజ్ ఈజ్ it is used as a bleaching in paper industry, in textile industry and washed clothes అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నేను సింపుల్గా ఈ విధంగా రాస్తాను. బ్లీచింగ్ కాటన్, వుడ్ పల్ప్ అండ్ వాష్డ్ క్లోత్స్. సో మొదట బ్లీచింగ్ పౌడర్లో ఉండే మొదటి వర్డ్ రాశాం. తర్వాత రెండవది ఇట్ ఈజ్ ఓ మీన్స్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ కెమికల్ ఇండస్ట్రీ. నేను షార్ట్ నోట్స్ రాస్తాను, మీరు కావాలంటే దీన్ని సెంటెన్స్ ఫామ్స్లో ఫుల్ ఫామ్ సెంటెన్స్తో మీరు రాయిస్తే ఇంకా బాగుంటుంది. సో మూడవదిగా నేను చెప్పాను బ్లీచింగ్లో BOD, చివరిగా D అని చెప్పాను. D మీన్స్ డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్ ఇన్ కిల్లింగ్ జెమ్స్. డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్. సో నేను షార్ట్ నోట్స్ రాశాను, మీరు దీన్ని ఉపయోగించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో గమనించండి, BOD అని గుర్తుంచుకోండి. బ్లీచింగ్ ఇన్ కాటన్, వుడ్ పల్ప్ అండ్ వాష్డ్ క్లోత్స్. సెకండ్ వన్
it is used as oxidizing agent in chemical industry. Third one, it is used as drinking water treatment, used in drinking water treatment in killing germs. So this is the preparation of bleaching powder and its uses. So next question, write the uses of washing soda అనే ప్రశ్న ఇస్తే ఎలా సులభంగా రాయాలా, ఎలా గుర్తుంచుకోవాలా అనే కిటుకులు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. సో ఫస్ట్ ప్రిపరేషన్ చూసినట్లయితే ప్రిపరేషన్ ఆఫ్ వాషింగ్ సోడా. Preparation of washing soda. When sodium bicarbonate is heated, calcium carbonate is formed. When calcium carbonate is recrystallized, washing soda is prepared. ఒకసారి ఈ క్వశ్చన్ చూద్దాం. 2NaSCO3 when it is heated, Na2CO3 plus H2O plus CO2 is formed. ఇక్కడ లభించిన సోడియం కార్బోనేట్ని when it is recrystallized plus 10H2O, Na2CO3, 10H2O is formed. మొదట సోడియం బైకార్బోనేట్ని వేడి చేస్తే సోడియం కార్బోనేట్ ఏర్పడుతుంది. సోడియం కార్బోనేట్ని రీక్రిస్టలైజ్ చేస్తే మనకు వాషింగ్ సోడా ఏర్పడుతుందని గమనించండి. ఇది CO2. నెక్స్ట్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా? నేను సింపుల్ షార్ట్ నోట్స్ రాస్తాను, సులభమైన టిప్స్ చెప్తాను, గుర్తుంచుకోండి. మొదటిది, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ GSP ఇండస్ట్రీస్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్లాస్, సోప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్. మీరు షార్ట్కి ఈ విధంగా రాసుకోండి, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ GSP ఇండస్ట్రీస్ అని. రెండవది నేను చెప్తున్నాను, ఇంకా దీని యొక్క ఉపయోగాలు ఏమిటంటే ఈ ఫార్ములా నుంచే నేను డిరైవ్ చేస్తున్నాను. NaCH2O, ఈ మూడు ఈక్వేషన్లో ఉండే, ఫార్ములాలో ఉండే, వాషింగ్ సోడాలో ఉండే ఆ మూడు ఫార్ములాలు ఉపయోగించి నేను మూడు యూజెస్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొదటిది Na. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ Na కాంపౌండ్ బొరాక్స్. Na కాంపౌండ్ బొరాక్స్. సో దీన్ని ఒక సోడియం కాంపౌండ్ అయినటువంటి బొరాక్స్ తయారీలో ఉపయోగిస్తారు. దీన్ని యూజ్డ్ ఇన్ Na కాంపౌండ్ బొరాక్స్. మూడవదిగా Na తర్వాత C పెట్టాను. C ఆధారంగా ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ క్లీనింగ్ ఏజెంట్. క్లీనింగ్ ఏజెంట్, క్లీనింగ్ ఏజెంట్ ఇన్ డొమెస్టిక్ పర్పసెస్. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ క్లీనింగ్ ఏజెంట్ ఇన్ డొమెస్టిక్ పర్పసెస్. C. చివరిగా H2Oను అండర్లైన్ చేశాను నేను. H2O అంటే మీ వాటర్. సో ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ రిమూవల్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. రిమూవల్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. చూడండి, నేను సింపుల్గా 4 పాయింట్ చాలా ఈజీగా రాశాను. సో వాషింగ్ సోడా ఈజ్ యూజ్డ్ ఇన్ GSP ఇండస్ట్రీస్, దట్ మీన్స్ గ్లాస్, సోప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్. 3 లెటర్స్ నేను అండర్లైన్ చేశాను. Na2 కింద అండర్లైన్ చేశాను, C కింద అండర్లైన్ చేశాను, H2O కింద అండర్లైన్ చేశాను. ఈ ఫార్ములా ఆధారంగానే మనం 3 యూజెస్ రాయవచ్చు. Na, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సోడియం కాంపౌండ్, దట్ ఈజ్ బొరాక్స్. తర్వాత C కింద అండర్లైన్ చేశాను, ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ క్లీనింగ్ ఏజెంట్ ఇన్ డొమెస్టిక్ పర్పసెస్. లాస్ట్ ఇది H2Oని అండర్లైన్ చేశాను. H2O మీన్స్ వాటర్. సో ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ రిమూవల్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. సో దీన్ని సింపుల్గా ఈ విధంగా కిటుకులు ఉపయోగించి మనము సులభంగానే ఈ యొక్క ఆన్సర్ మనము రాయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా అనే ప్రశ్న ఇస్తే సులభంగా కిటుకులు ఉపయోగించి, టిప్స్ ఉపయోగించి ఎలా రాయాలో, ఎలా చదువుకోవాలో, ఎలా గుర్తుంచుకోవాలో, ఎలా దాన్ని ఎగ్జామినేషన్ రాయాలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, గమనించండి.
సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా? బేకింగ్ సోడా ఫార్ములా NaHCO3. దీని యొక్క ముందుగా హౌ బేకింగ్ సోడా ఈజ్ ప్రిపేర్డ్. సో బేకింగ్ సోడా అనేది చాలా సాధారణంగా కిచెన్లో మనం ఉపయోగించే ఒక పదార్థము. సో ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెరీ ఫాస్ట్ కుకింగ్. ఇట్ ఈజ్ ఆల్సో ప్రిపేర్డ్ ఫర్ మేకింగ్ క్రిస్పీ ఫుడ్ ఐటమ్స్. ఈ పకోడా కానీ బజ్జీలు కానీ చాలా క్రిస్పీగా రావడానికి మనం దీన్ని యాడ్ చేస్తారు బేకింగ్ సోడా. ప్రిపరేషన్ ఆఫ్ బేకింగ్ సోడాను ఫార్ములాను ఉపయోగించి ఎలా తయారు చేయాలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీకు సులువుగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. గమనించండి. ప్రిపరేషన్ చూడండి. సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్లో ఏముంది? NaHCO3. Na అంటే NaCl గుర్తుంచుకోండి, NaC లిక్విడ్. H అంటే H2O. CO3 అంటే CO3 ఉందంటే అర్థం ఏమి? కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందని అర్థం. CO2 ప్లస్ అమ్మోనియా NH3. When all these 4 compounds are reacted, ammonium chloride plus sodium bicarbonate is formed. సో ఈ విధంగా తయారవుతుంది మనకు. సో దిస్ ఇస్ ద ప్రిపరేషన్ ఆఫ్ సోడియం బైకార్బోనేట్ అని మీరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ సోడియం బైకార్బోనేట్? యూజెస్ చూడండి. దీన్ని సులభంగా ఎలా రాయాలో, ఎలా గుర్తుంచుకోవాలో చెప్తాను, గమనించండి. బేకింగ్ సోడా అని చెప్పాను. బేకింగ్ సోడా NaHCO3. సో ఈ ఫార్ములా నుంచే నేము ఫార్ములా నుంచే ఎలా సులభంగా యూజెస్ గుర్తుంచుకోవాలో, ఎలా మనం రాయాలో చెప్తాను, గమనించండి. సో మొట్టమొదట వర్డ్ వచ్చేసి దీంట్లో బేకింగ్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బేకింగ్ పౌడర్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ బేకింగ్ పౌడర్. సో మొదటి వర్డ్ గమనించండి, బేకింగ్. ఇందులో ఉండేది బేకింగ్. బేకింగ్ నుంచి ఒక యూజ్ రాస్తాము, సోడా నుంచి ఒక యూజ్ రాస్తాము, తర్వాత 2 ఏలు ఉపయోగించి ఒక 2 యూజెస్ రాస్తాము. సో మొట్టమొదట బేకింగ్. సో బేకింగ్ అనే వర్డ్ నుంచి మనం రాయొచ్చు, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ బేకింగ్ పౌడర్. యూజ్డ్ టు ప్రిపేర్ బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ని ఎలా తయారు చేస్తారంటే, ఈ వాషింగ్ సోడా ప్లస్ లిటిల్ అమౌంట్ ఆఫ్ టార్టారిక్ యాసిడ్ ప్లస్ ఫిల్లర్స్, స్టార్చ్ పౌడర్ అనేది ఒక ఫిల్లర్గా ఉపయోగించి దాంట్లో ఉండే వాటర్ని అబ్జర్వ్ చేసుకునేటట్లుగా ఈ 3 పదార్థాలు కలిపి తయారు చేసినదే బేకింగ్ పౌడర్ అని గమనించండి. సో బేకింగ్ నుంచి ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ బేకింగ్ పౌడర్ రాశాము. రెండోది గమనించండి, సోడా యాసిడ్. సో ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ సోడా యాసిడ్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. సో రెండవ యూజ్ రాశాము. సో మూడవ యూజ్ వచ్చేసి 2 ఏలు ఉన్నాయి ఇక్కడ. ఏ అని అండర్లైన్ చేసుకోండి. సో ఏ ఒకటి వచ్చేసి ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ యాజ్ ఇంగ్రీడియంట్ ఇన్ యాంటాసిడ్. సో మూడవది చెప్పాను, ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఇంగ్రీడియంట్ ఇన్ యాంటాసిడ్ అని. చివరి వచ్చేసి ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ మైల్డ్ యాంటీసెప్టిక్. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ మైల్డ్ యాంటీసెప్టిక్. ఈ చిన్న కిటుకులు గుర్తుంచుకోవడం ద్వారా వీ కెన్ రైట్ ద యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ ఈజ్ నోన్ యాజ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో ముందుగా హౌ POP ఈజ్ ప్రిపేర్డ్ అనే విషయాన్ని గమనిద్దాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, simply we say it is a POP. Its formula is CaSO4 of H2O. So ముందుగా ప్రిపరేషన్. When gypsum is heated at 373 Kelvin temperature, plaster of Paris, that is calcium sulfate hemihydrate is formed. గమనించండి, CaSO4 2H2O when it is heated
at 373 K CaSO4 of H2O plus 1/2. When gypsum is heated at 373 K, calcium hemihydrate, that is POP, and 1.5 H2O is formed. So this is the preparation of POP. సో నెక్స్ట్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ పిఓపి అని ఇచ్చినప్పుడు సులువుగా గుర్తుంచుకోవడానికి ఒక కిటుకు చెప్తాను, గమనించండి. యూజెస్ ఆఫ్ పిఓపి. సో మనందరూ తెలిసింది కాల్షియం సల్ఫేట్ అంటే కాల్షియం. సో బోన్స్లో ఇట్ ఈస్ రిచ్, వన్ ఆఫ్ ద రిచ్ మినరల్. సో కాబట్టి ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ సపోర్టింగ్ బోన్స్ అనే మొదటి యూజ్ రాయొచ్చింది. సో ఇట్ ఈజ్ యూజ్డ్ బై ద డాక్టర్స్ టు సపోర్ట్ ఫ్రాక్చర్డ్ బోన్స్. టు సపోర్ట్ ఫ్రాక్చర్డ్ బోన్స్. రెండవది గుర్తుంచుకోండి, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ టీడీఎస్ అని గుర్తుంచుకోండి. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ టీడీఎస్. మేకింగ్ టీడీఎస్ అంటే సింపుల్గా దాని యొక్క యాక్రోనిమ్ ఏమిటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ టాయ్స్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ డెకరేటివ్ ఐటమ్స్, డెకరేటివ్ మెటీరియల్. ఫైనల్లీ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ స్మూత్ సర్ఫేసెస్. సో మొదటిది ఇట్ ఈజ్ యూజ్డ్ టు సపోర్ట్ ఫ్రాక్చర్డ్ బోన్స్, సో బై ద డాక్టర్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ టీడీఎస్ అని గుర్తుంచుకోండి, టాయ్స్, డెకరేటివ్ మెటీరియల్, స్మూత్ సర్ఫేసెస్. సో దిస్ ఈజ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ యూజెస్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పిహెచ్ ఇన్ డైలీ లైఫ్ అనే మరొక ముఖ్యమైన ప్రశ్న ఉంది. దీన్ని సులభంగా ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, దాని ఎగ్జామినేషన్లో ఎలా రాయాలో చూద్దాం. ఇంపార్టెన్స్ ఆఫ్ పిహెచ్ ఇన్ డైలీ లైఫ్. మొదటిది, యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఆర్ పిహెచ్ సెన్సిటివ్. యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఆర్ పిహెచ్ సెన్సిటివ్. గమనించండి, వెన్ రెయిన్ వాటర్ పిహెచ్ వాల్యూ లోవర్ దాన్ 5.6 we say it is a acid rains. వర్షం కురిసినప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాస్లో మొదలైన ప్రాంతాల్లో వర్షం కురిసినప్పుడు అక్కడ రెయిన్ వాటర్ పిహెచ్ వాల్యూ 5.6 కంటే తక్కువగా ఉంటే ఇట్ ఈజ్ నోన్ యాజ్ యాసిడ్ రైన్స్ అంట. వెన్ యాసిడ్ వాటర్ ఎంటర్ ద రివర్ ఇట్ అఫెక్ట్ ద ఆక్వాటిక్ లైఫ్. రివర్స్లో ఉండే వాటర్ పిహెచ్ వాల్యూ తగ్గిపోయి అక్కడ నీటిలో ఉండే యానిమల్ యొక్క లైఫ్ అఫెక్ట్ అవుతుంది. సో రెయిన్ వాటర్ less than 5.6 is acid rains. When enter river affects aquatic life. సో ఈ విధంగా షార్ట్ నోట్స్ రాశాను. మీరు దీన్ని చూసి వీడియోని పాజ్ చేసి దీన్ని చూసి మీరు డీటెయిల్గా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో రెండవది, టూత్ డికే. సో మన నోట్లో ఉండే ఫుడ్ పార్టికల్ తినడానికి బ్యాక్టీరియా వస్తుంది. ఆ బ్యాక్టీరియా ఒక రకమైన యాసిడ్ రిలీజ్ చేస్తుంది. అది మనం నోరు శుభ్రం సరిగా చేసుకోలేకపోతే ద యాసిడ్ ఇంక్రీజెస్ అండ్ ఇట్స్ పిహెచ్ వాల్యూ వెన్ ఇట్ బికమ్ లోవర్ దాన్ 5.5 టూత్ డికే స్టార్ట్స్. మన పంటి గమ్స్ మధ్యలో ఉండే యొక్క ఎనామిల్ అనేది ఇట్ ఈస్ ద హార్డెస్ట్ మెటీరియల్ ఇన్ అవర్ బాడీ. ఇట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్. సో ఎనామిల్ అనేది కాల్షియం ఫాస్ఫేట్తో తయారు చేయబడి ఉంటుంది. ఈ ఎనామిల్ మన నోట్లో ఎప్పుడైతే పిహెచ్ వాల్యూ 5.5 కంటే తగ్గుతుందో ఇట్ బిగిన్ టు కరోడ్, అది అరిగిపోవడం ప్రారంభిస్తుంది. సో ఈ విధంగా పిహెచ్ వాల్యూ అనేది మన టూత్ డికేకు గురి కావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మన నోటిని చాలా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మన నోటిలో పిహెచ్ వాల్యూ కనుక తగ్గితే
మన పళ్ళు ఊడిపోవడానికి, ఎనామిల్ కరోడ్ కావడానికి అవకాశం ఉంటుంది. అందుకు మనం చాలా శుభ్రంగా నోటిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఉపయోగించే పేస్ట్లో మైల్డ్ బేస్ ఉంటుంది. మన నోట్లో ఉండే యాసిడ్తో రియాక్షన్ జరిగి మన నోటిని శుభ్రం చేస్తుంది. సో దాన్ని ఈ విధంగా రాస్తాం. టూత్ డికే. టూత్ స్టార్ట్స్ డికే వెన్ pH వాల్యూ లెస్ దెన్ 5.5 అని రాస్తాం. తర్వాత ఎనామిల్ కర్రోడ్స్ when pH less than 5.5. So in this way it affects our mouth. pH value affects our mouth అని చెప్తాం. నెక్స్ట్ pH value in digestion. pH value in digestion. మనకు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాలేదంటే it causes to indigestion. During indigestion, our stomach releases excess of HCl. When excess of HCl is released in our stomach, it causes pain and irritation. మనకు జీర్ణం సరిగా కానప్పుడు మనము కడుపులో మంట అనేది ఏర్పడుతుంది. ఆ మంట కారణము మన కడుపులో HCl ఎక్కువ కావడమే. అప్పుడు మనం ఏం చేస్తామంటే, in order to get rid of this acidity in our stomach, we take antacid tablet. యాంటాసిడ్లో ఏముంటుంది? బేస్ ఉంటుంది. ద నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ యాంటీయాసిడ్. యాంటాసిడ్ కంటైన్స్ బేస్ అని అర్థం చేసుకోవాలి మనం. సో ఇక్కడ కూడా మనకు ఇండైజెషన్లో pH ఎక్కువ కావడం వల్ల ఇరిటేషన్ వస్తుంది. దాన్ని రిమూవ్ చేయడానికి మనము యాంటాసిడ్ తీసుకుంటాము. ఇండైజెషన్ లీడ్స్ టు excess of HCl which again causes pain and irritation. To get rid of pain, we take antacid. సో ఈ విధంగా నేను షార్ట్ నోట్స్ తయారు చేశాను. మీరు దీన్ని చూసి రాసుకోండి. సో ఇదే విధంగా మీరు ఎగ్జామినేషన్లో చక్కగా సెంటెన్స్ రాసినట్లయితే మంచి మార్కులు వస్తాయి. నెక్స్ట్ 4th పాయింట్, pH of soil. pH of soil should be very specific in order to healthy growth of plants. మొక్కలు చాలా ఆరోగ్యంగా చక్కగా పెరగాలంటే ఒక నిర్దిష్టమైన pH వాల్యూ వద్దనే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. సాయిల్ యొక్క pH తగ్గినా, సాయిల్ యొక్క pH పెరిగినా మొక్కలు చాలా అఫెక్ట్ అవుతాయి. అవి ఆరోగ్యంగా పెరగలేవు. చేంజెస్ ఇన్ pH ఆఫ్ సాయిల్ అఫెక్ట్స్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్. సో చేంజెస్ ఇన్ pH వాల్యూ ఆఫ్ సాయిల్ అఫెక్ట్స్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ని బి అఫెక్ట్ చేస్తాయని మనము గమనించాలా. చివరిగా pH ఇన్ అనిమల్ వార్ఫేర్. సమ్ ఇన్సెక్ట్స్ లైక్ హనీ బీ, దే బైట్ హస్, we suffer some irritation and pain because it releases a kind of acid into our body. అవి మనల్ని కుట్టినప్పుడు వాటిలో నుంచి మన బాడీలోనికి యాసిడ్ రిలీజ్ అవుతుంది, యాసిడ్ ఎంటర్ అవుతుంది. అప్పుడు మనకు పెయిన్, ఇరిటేషన్ అనిపిస్తుంది. వెన్ యూ అప్లై ఏ లిటిల్ అమౌంట్ ఆఫ్ బేసిక్ నేచర్ ప్రోడక్ట్స్ లైక్ కాల్షియం ఆర్ టూత్పేస్ట్, అప్పుడు మనకు కుట్టినప్పుడు కాల్షియం లేదా సున్నము లేదా పేస్ట్ పదార్థాలు మనము అప్లై చేసుకున్నట్లయితే సో మనకు కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. అక్కడ న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరుగుతుంది. హనీ బీ రిలీజ్ చేసిన పదార్థం యాసిడ్, మనం అప్లై చేసినది బేస్ కాల్షియం సున్నం కావచ్చు లేదా టూత్పేస్ట్ కావచ్చు. అప్లై చేసినప్పుడు మనకు రిలీఫ్ అని అనిపిస్తుంది, పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో యానిమల్స్ దే ఆర్ గివెన్ ఏ సేఫ్టీ మెజర్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ అవర్ డైలీ లైఫ్ అని గుర్తుంచుకోండి. ఇదే విధంగా ఈ చెప్పిన పాయింట్లు మీరు రాసినట్లయితే యూ విల్ గెట్ ఈజీలీ 4 మార్క్స్.
సో చివరి క్వశ్చన్ సో ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. వై డస్ మిల్క్ మ్యాన్ యాడ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ బేకింగ్ సోడా ఇంటూ ద మిల్క్? సో దీనికి మనము ఈ విధంగా ఆన్సర్ రాయాలి. సో ద pH వాల్యూ ఆఫ్ ఫ్రెష్ మిల్క్ ఈజ్ అరౌండ్ 6. సో ఈ యాడ్స్ ఎ లిటిల్ అమౌంట్ ఆఫ్ బేకింగ్ సోడా. ద pH వాల్యూ ఆఫ్ బేకింగ్ సోడా ఈజ్ అరౌండ్ 8.1, స్లైట్లీ బేసిక్. మిల్క్ అనేది స్లైట్లీ అసిడిక్, అందులో లాక్టోజ్ అనే బ్యాక్టీరియా ఉంటుంది, లాక్టిక్ యాసిడ్ రిలీజ్ చేస్తుంది. ఈ టెంపరేచర్ ఎక్కువై కొలది లాక్టిక్ యాసిడ్ అందులో ఎక్కువైపోయి అసిడిటీ ఎక్కువైపోయి మిల్క్ పాడైపోయే అవకాశం ఉంది. ఇన్ ఆర్డర్ టు స్లోవర్ ద టర్నింగ్ మిల్క్ ఇంటూ అసిడిక్ నేచర్ వి యాడ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ బేకింగ్ సోడా ఇంటూ ఇట్. మిల్క్ మ్యాను బేకింగ్ సోడాని లిటిల్ అమౌంట్ ఆఫ్ బేకింగ్ సోడాను యాడ్ చేయడం వల్ల ఇట్స్ స్లోవర్ ద ప్రాసెస్ ఆఫ్ స్పాయిలింగ్ ఆఫ్ మిల్క్ అని గుర్తుంచుకోండి. అలాగే ఈవెన్ సచ్ కైండ్ ఆఫ్ మిల్క్ స్లోవర్స్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ కర్డ్. అలాంటి పాలు కర్డ్ కావడం కూడా సమయం పడుతుంది. సో మనము అందులో బేసిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని యాసిడ్గా మారి కర్డ్గా సెట్ కావడానికి చాలా టైం తీసుకుంటుంది అని గమనించాలా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ వై డస్ ఎ మిల్క్ మ్యాన్ యాడ్స్ లిటిల్ అమౌంట్ ఆఫ్ బేకింగ్ సోడా ఇంటూ ద మిల్క్. ఈ 5 ప్రశ్నల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా యూజెస్ అండ్ అప్లికేషన్స్ క్వశ్చన్స్లో వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఈ వీడియోను చక్కగా చూడండి. షార్ట్ నోట్స్ రాయడం కూడా జరిగింది. వీడియోని పాజ్ చేసి ఆ షార్ట్ నోట్స్ రాసుకోండి. కొన్ని టిప్స్, ముఖ్యమైనవి టిప్స్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఆ టిప్స్ను గమనిస్తూ మీరు ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.